జై శ్రీరామ్. భగవద్గీత మొదటి అధ్యాయము, అర్జున విషాదయోగము, 10వ శ్లోకము. అపర్యాప్తం తదాస్మకం బలం భీష్మాభిరక్షితం, పర్యాప్తం త్విదమే తేషాం బలం భీమాభిరక్షితం. దుర్యోధనుడు తన గురువైన ద్రోణాచార్యుల వారితో చెబుతున్నాడు, భీష్మ పితామహునిచే సురక్షితమై అపరిమితంగా ఉన్న మన సైన్యము అజేయమైనది. భీమునిచే రక్షించబడుతూ పరిమితంగా ఉన్న ఈ పాండవ సైన్యము జయించటం చాలా సులభం. ఇంతకు ముందు శ్లోకంలో గురువుగారు పాండవ సైన్యంలో గొప్ప గొప్ప పరాక్రమవంతులు ఉన్నారు, మహాయోధులు ఉన్నారు, మహావీరులు ఉన్నారు, మహాసముద్రమంత సైన్యము ఉంది, అటు వజ్రవ్యూహంలో నిలబెట్టి ఉంది. వీరందరూ వెళ్ళి ఇప్పుడు పాండవ సైన్యాన్ని చిత్తుగా ఓడించాలి అని గుండెలు బాదుకుంటూ చెప్పిన దుర్యోధనుడు మరలా ఈ శ్లోకంలోకి వచ్చేసరికి భీష్మ పితామహులచే రక్షించబడుతూ ఉన్న 11 అక్షయులో ఉన్న సేన దుర్యోధనుడికి అజేయమైనదట. చాలా పెద్ద సైన్యమట. ఎవరూ కూడా ఈ సైన్యాన్ని జయించలేరట. అంత గొప్ప సైన్యము దుర్యోధనుడి పక్షాన ఉందట. భీముడిచే రక్షించబడుతూ ఉన్న పాండవుల సైన్యము ఏదో కొద్దిగా ఉందట. ఆ కొద్ది సైన్యాన్ని ఎంతసేపు మీరిలా యుద్ధానికి వెళ్ళారో లేదో అలా చిత్తుగా చేసి సాయంత్రానికి వాళ్ళందరినీ చంపేసి యుద్ధం పరిసమాప్తి చేసేయవచ్చు. గురువుగారు, మీరు తలుచుకుంటే పెద్ద కష్టమా? చిటికలో పని. పాండవుల సైన్యంతో సహా చంపిపడేయటం మనకేం తక్కువ? చిటికలో పని. చెప్పండి, మీరున్నారు, మీ వెనక ఇంత సైన్యాన్ని పోగేసి ఉంచాను. క్షణాల్లో పని. వెనుక ఆలోచన లేకుండా మన సైన్యాన్ని తీసుకొని వెళ్ళి ఆ భీమసేనుడితో రక్షించబడుతూ ఉన్న పాండవ సైన్యాన్ని చిత్తుగా ఓడించేసేయండి. అంతే. ఆ తర్వాత శుభ్రంగా నేను సింహాసనం మీద కూర్చొని యువరాజునై హాయిగా సంతోషంగా ఉంటాను. ఇది దుర్యోధనుడి వాక్చాతుర్యం, దుర్యోధనుడి టాలెంట్. అవసరానికి సందర్భానికి తగ్గ మాటలు మాట్లాడి, గురువులు పెద్దవారు, వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి, భార్య పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఏమైపోతారో, నా స్వార్థం కోసం వీళ్ళందరి జీవితాలతోటి ఆటలాడుతున్నాను అనే క్షణికాకారపు ఆలోచన కూడా లేకుండా తనకు విద్య నేర్పిన తన గురువులను రెచ్చగొట్టడం అన్నమాట. వాళ్ళని తన స్వార్థం కోసం పావుగా ఉపయోగించుకోవడం. ఎంత పెద్దవాళ్ళైనా సరే మన స్వార్థానికి ఉపయోగపెట్టుకోవటం. ఆ తర్వాత వాళ్ళు ఏమైపోతే మనకు అనవసరం. మనకి పనికి రావాలి, మనకి పని చేసి పెట్టాలి, మనం బాగుండాలి. ఇదే స్వార్థం. అవతల వాళ్ళు ఎంత, ఆఫ్టర్ ఆల్ నా ముందు నేనే గొప్పవాణ్ణి. నేను తలుచుకుంటే వాళ్ళని నాశనం చేయటం చిటికలో పని. అవతల వాళ్ళని అంత తేలికగా అంచనా వేయటం అన్నమాట. అంత లెక్కలేనితనం అన్నమాట. ఇతని దగ్గర పెద్ద సైన్యం ఉంది, నిజమే. పాండవుల దగ్గర సైన్యం తక్కువ ఉంది. కానీ ధర్మం ఎవరి దగ్గర ఉంది? గాంధారీదేవి కొడుకుని యుద్ధానికి పంపించేటప్పుడే ఆశీర్వదించినప్పుడు ఆమె చెప్పే ఆశీర్వచనం యథో ధర్మ తథో జయ. ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ జయం కలుగుతుంది. అప్పుడే ఈ దుర్యోధనుడు ఓడిపోయాడు. తల్లే సరిగ్గా ఆశీర్వదించలేదు. వీడిని ధర్మం ఉన్న చోట జయం కలుగుతుందట, సైన్యం ఎక్కువ ఉన్న చోట జయం కలుగుతుందని లేదు. ఎక్కడా కూడా ధర్మం ఎప్పుడూ కూడా పాండవుల పక్షాన ఉంది. కానీ దుర్యోధనుడికి అది అనవసరం. ధర్మాన్ని దుర్యోధనుడు పెడచెవిన పెట్టాడు. మనం తెలుసుకోవాల్సిన నీతి, ఎదుటోడు ధర్మాత్ముడా కాదా, పద్ధతి కల్లవాడా కాదా. ఎదుటివాడు ధర్మాత్ముడైతే మనకి ఎంత ఆస్తి అంతస్తు ఉన్నా, ఎంత గొప్పవాళ్ళైనా సరే ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళని కదిలించకూడదు. అలాంటి వాళ్ళ జోలికి వెళ్ళకూడదు. మన డబ్బుతోటి, మన టాలెంట్ తోటి ఎదుటివాడి ధర్మాన్ని మనం నాశనం చేయకూడదు. ధర్మాత్ముల జోలికి వెళ్ళామంటే అన్నిటితో సహా పాతాళంలోకి పడిపోతాం. ఈ శ్లోకం వల్ల మనం నేర్చుకునే నీతి ఇదే. జై శ్రీరామ్.